హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎగ్ గ్రేవీ అండి. దీన్ని ఎగ్ మసాలా కూడా అంటారు. దీనికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న కోడిగుడ్లు, కారం, జీలకర్ర, షాజీరా తీసుకున్నానండి, పసుపు, ఉప్పు, తెల్ల నువ్వులు, పెరుగు, గరం మసాలా పౌడర్, కస్తూరి మేతి, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, గోడంబి, గసగసాలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా. నేను వీటన్నింటినీ మిక్సీలో పట్టుకుంటున్నానండి. స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి ముందుగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కోడిగుడ్డుని ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలా ఉప్పు పసుపు వేసి ముందుగా దీన్ని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల నీసు వాసన రాదు. దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనము కస్తూరి మేతి వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి నువ్వులు కూడా వేసుకుందాం. చూడండి, నువ్వులు బాగా వేగాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుందాం. మసాలా వేగిందండి. ఇందులోకి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, కారపొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర, దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు బాగా మసాలా కుక్ అయింది. ఇందులోకి మనం ముందుగా మిక్సీ కట్టుకున్న టమోటా, ఆనియన్ వేసుకోండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. చూడండి, లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడు ఆయిల్ ఎలా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత కోడిగుడ్లని కొద్దిగా వాటర్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఉడికింది. ఇప్పుడు 2 చుక్కల నిమ్మరసం పిండుకుందాం. పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేసుకుందాం కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మూత పెట్టేస్తాం. అంతే ఫ్రెండ్స్, ఎగ్ మసాలా రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. దయచేసి అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్.